టీవీ7 నౌ న్యూస్ అర్హులైన పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో అక్రమంగా డంపింగ్ యార్డ్కు కేటాయించడం సిగ్గుచేటని వెంటనే డంపింగ్ యార్డ్ని ఎత్తివేసి ఇందిరమ్మ ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించి ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రోజున అర్హులైన పేదలతో ఎంఆర్ఓ కార్యాలయం వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం ఆర్డీఓ రమేష్ బాబుకు వినతి పత్రం అందించారు. ఆర్డీఓ మాట్లాడుతూ సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాసుదేవరెడ్డి మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో సర్వే నెంబర్ 275, 77, 78లలో అర్హులైన పేదలను గుర్తించి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో సుమారు 370 మందికి నివేశన స్థలాలు కేటాయించారని, ఇందిరమ్మ పథకంలో భాగంగా కొంతమంది స్లాబ్ లెవెల్, లెంటల్ లెవెల్ కొన్ని ఇండ్లు పూర్తి స్థాయిలో నిర్మించుకున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్కు కేటాయించడం మూలంగా ఇళ్ల మధ్యలో మున్సిపాలిటీ వారు చెత్తా చెదారం వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. దీంతో నివాసయోగ్యంగా లేక కనీస వస్తువులు లేకపోవడం మూలంగా అక్కడ నివాసం ఉంటున్నారు. పట్టణ కేంద్రంలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్నారు. లబ్ధిదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా మున్సిపాలిటీ వారు కొన్ని ప్లాట్లను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు వాడుకుంటున్నారు. ఇది సరైనది కాదన్నారు. పేదలకు కేటాయించిన నివేశన స్థలాల్లో అక్రమంగా కేటాయించిన డంపింగ్ యార్డ్ తొలగించి పేదలకు నివాస యోగ్యాన్ని ఉపయోగపడే విధంగా మౌలిక వస్తువులైన కరెంటు, నీళ్ల సౌకర్యం, రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎత్తివేయాలి డంపింగ్ యార్డును, డంపింగ్ యార్డును, డంపింగ్ యార్డును. ఎత్తివేయాలి డంపింగ్ యార్డును వెంటనే. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు కట్టుకున్నారు. కొందరు లెంటల్ లెవెల్, కొందరు బేస్మెంట్ లెవెల్, కొందరు స్లాబ్ లెవెల్ ఇవన్నీ అయిపోయింది. మహిళలు చిరాయిస్తే అక్కడ సౌకర్యాలు లేవు. అయినప్పుడు లాంతర్ దీపాలలో ఉంటే కూడా ఆ మహిళలు ఇబ్బంది పెడితే వాళ్ళు వచ్చి ఇక్కడే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మన ఇష్యూ ఏంటంటే సార్, అది టీఆర్ఎస్ సహాయంలో డంపింగ్ యార్డ్ కేటాయించారు కొంత. ఓకే, కేటాయించండి, మంచి ప్రజలకు సంబంధించినవి మేము కూడా స్వాగతిస్తాం. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళకి ఇచ్చినటువంటి వాటిల్లో కూడా వస్తున్నారు వాళ్ళు. దానికి కొంచెం క్లియర్ చేస్తే లేదు, ఇంకేమైనా ప్రత్యామ్నాయం ఉంటే ఏమైనా డబ్బులు పెట్టిన అవకాశం లేదు ఉంటే అట్లా ఏదైనా వీళ్ళకి న్యాయం జరిగేదని మనకి అది చూసినాము. మనకు అగ్రిగేషన్ చెక్ ఒకటి ఉంది, అది ఎకరం రిమైనింగ్ కూడా మనకి దానికి వేస్ట్ మేనేజ్మెంట్ ఎంత సైడ్ ఇచ్చింది 4 ఎకరాలు. మనం కూడా ఇది కూడా లిస్ట్ అవుట్ చేసిన అంతకుముందు కూడా పోయింది. లిస్ట్ అవుట్ చేసి ప్లస్ వాళ్ళని కూడా వేయించాం. మేము 7 వరకు అది ఫైనల్ అవుతుందా కాదా, ఫస్ట్ అయిపోయి ఎగ్జిస్టింగ్ ఉన్నది వేరే లెక్క. దాన్ని ఆశ పెట్టుకొని ఉంటే ఇబ్బంది అవుతుంది. కమిషన్ మాట్లాడి ఒకవేళ 7 జాబ్స్ ఉన్నాయి ఏంటిదని చూసుకొని దాని ప్రకారంగా వాళ్ళకి కేటాయించాం. మొన్న లిస్ట్ అవుట్ 67 ఎన్నో చేసినట్టున్నారు. ఆ రోజు ఇచ్చింది కదా, ఒక లిస్ట్ ఇచ్చింది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో అర్హులైన పేదలందరినీ గుర్తించి 275, 277, 278 సర్వే నంబర్లలో సుమారు 350 మంది లబ్ధిదారులను గుర్తించి ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. కేటాయించడమే కాదు, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసింది. ఆ సందర్భంగానే ఆ లబ్ధిదారులు సిమెంట్ కానీ, ఇటుక కానీ, డబ్బులు కానీ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. కొందరు బేస్మెంట్ లెవెల్ పూర్తి చేస్తున్నారు, మరికొందరు లెంటల్ లెవెల్ పూర్తి చేస్తున్నారు, మరికొందరు ఇళ్ల నిర్మాణం పూర్తయి నివాస యోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడి వేల సందర్భంలో కనీస సౌకర్యాలు లేక, కనీసం వీధి దీపాలు లేక, కనీసం మంచినీటి సౌకర్యం లేక, అనేక రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిలు మహిళలను చిరాయించడంతో అక్కడి నుండి మళ్ళీ వచ్చి టౌన్లలో ఏదైతే రెంటల్కు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అదే పరిస్థితి ఉంది. అనేక దఫాలుగా సంవత్సరాలుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. ఈ పేదవారి గోస కనీసం పట్టనట్లు వ్యవహరిస్తున్నది. చెవు ముందు కనీసం శంఖం వదిలినటువంటి పరిస్థితి ఉంది, చెవిటోడు ముందు శంఖం వదిలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తప్ప రెవెన్యూ అధికారులు దీన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాలన్న చిత్తశుద్ధి మాత్రం కనిపించడం లేదు. చిత్తశుద్ధి కనుక ఉంటే ఖచ్చితంగా ఇక్కడ 350 మంది ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా పేదలందరికీ ఏవైతే నివేశన స్థలాలు కేటాయించబడ్డాయో ఆ కేటాయించబడ్డటువంటి నివేశన స్థలాలందరికీ కూడా మళ్ళీ
డిమార్కేషన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మధ్యలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ డంపింగ్ యార్డు కేటాయించింది. అసలు వీళ్ళకి సమాధానం చెప్పకుండా, వీళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వీళ్ళ జాగల్లో మళ్ళీ డంపింగ్ యార్డ్ ఎట్లా పోస్తారు? ఆ దుర్గంధం ఏదలుతున్నటువంటి పరిస్థితి. అంటే మనుషుల నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆనాటి ప్రభుత్వం చాలా పాశవికంగా డంపింగ్ యార్డ్ను పోసింది. కానీ ఈనాటి ప్రభుత్వం అయినా ఆనాటి ప్రభుత్వం తప్పిదాలను గుర్తించి మంచి చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నిండెత్తట్లు వ్యవహరిస్తూ ఉంది. అందుకోసమే చెప్తున్నాం, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ పేదలందరికీ న్యాయం చేయాలి. అట్లాగే అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి. అది రోడ్డు సౌకర్యం కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, ఏదైనా సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి పరిస్థితిలో చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేని ఎడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను ఉధృతం చేస్తాం. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా